చరిత్రలో ఎవరు నిలిచిపోతారు అంటే కన్సిస్టెంట్ గా ఒక మూమెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళు గెలుస్తారు, ఏం ఆశించకుండా. ఆ లీడర్లలో మొదటిగా మనం గుర్తుంచుకోవాల్సింది ఎవరనంటే మందకృష్ణ మాదిగ గారు. ఎందుకు అనంటే ఆయనకి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా, ఎన్ని నష్టాలు వచ్చినా కూడా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఒకటే ఒక సిద్ధాంతం. ఏంటా సిద్ధాంతం అనంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ కులాలలో మాదిగ సబ్ క్యాస్ట్ అనేది చాలా వెనుకబడినటువంటిది. అంటరానితనం, చెప్పులు కుట్టడం ఇలాంటి ఆక్యుపేషన్ చేస్తున్నటువంటి కులం ఏదైనా ఉంది అని అంటే అది మాదిగ కులం మాత్రమే. అదే విధంగా అందులో వేరే కమ్యూనిటీస్ తీసుకుంటే చమర్ కావచ్చు, లేకపోతే బాంగే కావచ్చు, లేకపోతే మాలా కమ్యూనిటీ చూసుకున్నా సరే వాళ్ళలో కొంచెం సోషల్ ఎంపవర్మెంట్ ఉండడం వల్ల వాళ్ళకి ఎదగడానికి అవకాశాలు ఉండేనన్నమాట. కానీ ఈ మాదిగ కమ్యూనిటీస్ ని మాత్రమే మనం అతి శూద్రాలనే పేర్లతో పిలుస్తాం అన్నమాట. సో అలాంటి ఈ మాదిగ కమ్యూనిటీ గురించి పట్టించుకున్న వాళ్ళు, వాళ్ళ కోసం పోరాటం చేసిన వాళ్ళు చాలా చాలా తక్కువ ఉండేనన్నమాట. ఎందుకు అనంటే అప్పట్లో వాళ్ళకి ఓటర్ కార్డు కూడా ఉండేది కాదు. పాలిటిక్స్ లో కూడా వాళ్ళకు ఓటు వేసే అవకాశం కూడా లేదు కాబట్టి ఏ పొలిటీషియన్ కూడా పట్టించుకునేవాడు కాదు. సో ఆ సందర్భంలో వరంగల్లో ఒక కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థి అయినటువంటి మందకృష్ణ మాదిగ సార్ ఒకటే ఒక మూమెంట్ ఏమని తీసుకొచ్చాడు అంటే, మా దళితుల్లో, మా షెడ్యూల్డ్ క్యాస్ట్లలో మేము చాలా వెనుకబడ్డాము. ట్రైబల్స్ లో ఎలా అయితే పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఇంకా వెనుకబడి ఉందో, అదే విధంగా ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ అని చెప్పుకునేటటువంటి కమ్యూనిటీస్లలో మాదిగ అనే వాళ్ళు చాలా వెనుకబడ్డ వాళ్ళు. వాళ్ళ కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మొట్టమొదటిసారిగా పెట్టింది మాదిగ దండోరా అనే పేరు. ఆ మాదిగ దండోరా అనే పేరుతోని మీరు సబ్ కేటగరైజేషన్ చేయాలి. మీరు నిజమే 15% రిజర్వేషన్ అంటున్నారు, కానీ 15% రిజర్వేషన్ లో మొత్తానికి ఆ ఎస్సీలో ఉన్నటువంటి టాప్ లైక్ మాలా కమ్యూనిటీ ఆర్ అదర్ కమ్యూనిటీ వాళ్ళు ఆ రిజర్వేషన్ తీసుకొని ఆ 15 వాళ్ళకే వచ్చేస్తుంది, మాకేం మిగలట్లేదు అని చెప్పేసి ఈ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగ దండోరా తీసుకొని వచ్చి సబ్ కేటగరైజేషన్ చేయాలి, ఏ బి సి గా చేయాలి అని చెప్పేసి స్ట్రాంగ్ గా చెప్పాలి అంటే 1970s నుంచి ఏకతాటిగా 5 దశాబ్దాలు పోరాటం చేసినటువంటి వీరుడు ఎవరైనా ఉన్నారు అని అంటే ఖచ్చితంగా మనం మందకృష్ణ మాదిగ అని చెప్పుకోవచ్చు. ఓన్లీ బికాస్ ఆఫ్ కన్సిస్టెన్సీ. విద్యార్థులు కూడా మందకృష్ణ మాదిగ దగ్గర నుంచి ఏం నేర్చుకోవచ్చు అని అంటే, అది ఏదైనా సరే మనం మొండిగా కన్సిస్టెంట్ గా చేస్తే మనం సక్సెస్ పొందుతాము అని చెప్పి సుప్రీంకోర్టు ద్వారానే సబ్ కేటగరైజేషన్ చేసి ఏబిసి వర్గాలుగా విభజించి మాదిగులకు వాళ్ళ హక్కు వచ్చే విధంగా వాళ్ళకి ఎంత పర్సంటేజ్ ఇవ్వడం వల్ల అది ఎడ్యుకేషన్ అయితేనేమి, ఉద్యోగాలు అయితేనేమి వాళ్ళకంటూ వాళ్ళకి హక్కు దక్కింది. కానీ ఇప్పటికి కూడా రాజకీయాలలో ఆ సబ్ కేటగరైజేషన్ జరగలేదు కాబట్టి పోరాటం ఇంకా కంటిన్యూ చేసి రాజకీయాలలో కూడా ఏబిసి వర్గాల్లాగా విభజించితే ఖచ్చితంగా మాదిగ కమ్యూనిటీకి న్యాయం చేసినట్టు అవుతుంది. అదే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అండ్ మాదిగ దండోరా ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం.